అపోస్తలుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయము ధ్యానం. అబ్బాయి 27వ అధ్యాయం చెప్తున్నాను రా అబ్బాయి. అపోస్తలుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయము ధ్యానం. 27వ అధ్యాయంలో 44 వచనాలు ఉన్నాయి. ఈ 44 వచనాల్లో వృత్తాంతం ఏముందో చెప్పి వచన ధ్యానానికి వెళదాం. మొదటి 5 వచనాల్లో పౌలు గారిని రోమాకు పంపించుట, కైసరయ నుండి లుకియా వరకు ఉన్న మూరా అనే ప్రాంతానికి వారు రావటం వరకు ఉంది. వాస్తవంగా రోము ప్రయాణం 27వ అధ్యాయం మొదటి వచనం నుండి 28వ అధ్యాయం 16వ వచనం వరకు రోముకు వెళుతున్న ప్రయాణమే వ్రాయబడి ఉన్నది. ఇక 6వ వచనం నుండి 9వ వచనము వరకు వారు ఓడ మారి, ఇటలీ వెళ్ళేటువంటి ఓడ మారి లసయ్యా పట్టణం వద్ద మంచి రేవులు అనే స్థలానికి చేరారు. 10 నుండి 13 వచనాలు. పౌలు గారు ప్రయాణం తదుపరి వద్దు అని వారించాడు, కానీ శతాధిపతి ప్రయాణాన్ని కొనసాగించమన్నాడు. క్రేతు ధరికి ఓడను నడిపించారు. 14 నుండి 20 వచనాలు. క్రేతు మీద పెనుగాలి కట్టింది. కౌదా అనే ద్వీపానికి నడిపించారు. పైకి కట్టిన తాళ్ళు తీసి ఓడకు బిగించి కట్టారు. ఇసుక తిప్పల మీద పడుతుందేమో అని చాపలు దించి ఓడను కొట్టుకుపోనిచ్చారు. తదుపరి సరుకులు పారవేశారు. 3వ దినాన ఓడ సామాగ్రి కూడా పారవేశారు. 25 నుండి 26 వచనాలు. పౌలునకు దేవుడు ఇచ్చిన దర్శనం. దీనిలో ఉన్న 276 మందిలో ఒక్కరు కూడా చనిపోరని చెప్పినటువంటి దర్శనం. అలాగే ఒక ద్వీపం మీద పడతాము అని పౌలు గారు యాంటిసిపేట్ చేసి చెప్పిన ప్రవచనం ఒక ద్వీపం మీద పడవలసి ఉండును అని చెప్పినటువంటి ప్రవచనం కనిపిస్తుంది. 27 నుంచి 44. వారు ప్రయాణం ప్రారంభించిన 14వ తారీఖు రాత్రి, 14వ దినము రాత్రి అద్రియా సముద్రంలో ఓడ అటు ఇటు కొట్టుకొని పోతున్నప్పుడు అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశం దగ్గర పడుతుందని ఊహించి బుడిద వేశారు. 20 మూరలని తెలిసింది. కొద్దిసేపటికి మరలా బుడిద వేశారు. 15 మూరలని తెలిసింది. రాతి తిప్పలు కలిగిన చోట పడతారేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి 4 లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారుతుందా అని కాచుకున్నారు. తెల్లవారినప్పుడు వారు ఓడలో తెల్లవారుతూ ఉన్నప్పుడు నావికులు పారిపోవటానికని ప్రయత్నం చేసి ఒక పడవను దించగా పౌలు శతాధిపతిని సైనికులను హెచ్చరించాడు. నావికులు ఉంటేనే మనం తప్పించుకోగలం, లేకపోతే మీరు తప్పించుకోలేరని. అప్పుడు వారు దింపుకున్న పడవ యొక్క త్రాళ్ళు కోసి సైనికులు పోనిచ్చి ఆ యొక్క నావికులను ఓడలో ఉండేట్టుగా కాపాడుకున్నారు. 14వ దినము నుండి 14 దినాల నుండి మీరేమీ పుచ్చుకోక ఉపవాసంతో కనిపెట్టుకున్నారు. ఆహారం పుచ్చుకోండి, ఇది మీకు ప్రాణానికి రక్షణ అవుతుంది అని చెబితే మీలో ఎవరి యొక్క తల వెంట్రుక కూడా నశించదు అని బ్రతిమలాడాడు. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పుచ్చుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీసుకున్నాడు. అతను చూచినటువంటి మిగిలినటువంటి వారు కూడా ఆ విధంగా ఆహారం పుచ్చుకున్నారు. ఆ తర్వాత గోధుమలను పారేశారు సముద్రంలో. అలా ఓడను తేలిక చేశారు. ఎందుకంటే బరువుతో నేలను కొట్టుకుంటే బ్రద్దలైపోతుందని వాళ్ళు తేలిక చేశారు. 276 మంది ఈ ఓడలో ఉన్నారు. వారు ఉదయమైనప్పుడు అది ఏ దేశమో గుర్తుపట్టలేదు, కానీ దరిగలిగిన సముద్రపు పాయను చూసి సాధ్యమైతే అందులో ఓడను త్రోయాలని ఆలోచించి లంగరులు కోసి సముద్రంలో విడిచిపెట్టి చుక్కానుల కట్లు తెంపి తెరచాపలు గాలికెత్తి దరికి నడిపించారు. 2 ప్రవాహాలు కలిసిన చోట ఆ యొక్క ఓడను మెట్ట పట్టించారు. అందువలన అవిని కూరుకుపోయింది. ఓడ యొక్క అవిని అడుగు భాగంలో ఉండే ఇనుప పని ముట్టు అది
కూరుకుపోయి ఓడ కదలని స్థితిలో ఉంది. అవిని అమరం ఆ దెబ్బకు బద్దలైపోతుందేమో అనిపించింది. ఖైదీలలో ఎవడు ఈదుకొని పారిపోకుండా వాళ్ళని చంపాలని సైనికులకు ఆలోచన వచ్చింది. కానీ శతాధిపతి పౌలును రక్షింపగోరి వారిని పోనేమన్నాడు. ఈదుకుంటూ దరికి చేరిపోండి అని చెప్పి అనగా అందరూ కూడా ఈదుకుని దరికి వచ్చారు. దరికి వచ్చినప్పుడు వాళ్ళు ఒక ద్వీపంలోకి వచ్చారు. అది మెలితే అనేటువంటి ద్వీపం. ఆ ద్వీపంలో అనాగరికులైనటువంటి మనుషులు నివాసం ఉంటున్నారు. 27వ అధ్యాయంలో ఈ విధంగా మనకు వివరణ కనిపిస్తోంది. మనం 27వ అధ్యాయం మొదటి వచనం మొదలుకొని ధ్యానంగా చదువుకుందాం. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళాలని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాళములో శతాధిపతి యూలి అని వానికి అప్పగించిరి. శతాధిపతి యూలి అనే అతనికి సహస్రాధిపతి పౌలు గారిని ఇటలీకి తీసుకుని వెళ్ళమని అప్పగించాడు. ఆసియా దరి వెంబడిన ఉన్న పట్టణాలలో ప్రయాణం చేయబోవు అద్రముత్తియా పట్టణపు ఓడను ఎక్కి మేము బయలుదేరాము. వారు ఎక్కినటువంటి ఓడ పేరు అద్రముత్తియా పట్టణానికి వెళ్ళేది అని ఇక్కడ వ్రాస్తున్నాడు. పౌలు గారితో ప్రయాణంలో మాసిదోనియుడైన దెసలోనిక పట్టణస్థుడైన అరిస్తార్కు అనేటువంటి శిష్యుడు ఉన్నాడు. మరునాడు సీదోనుకు వచ్చారు. అక్కడ యూలి పౌలు మీద దయగా ఉన్నాడు. యూలి అనేటువంటి వ్యక్తి శతాధిపతి. అతడు పౌలు మీద దయగా ఉన్నాడు. అతడు తన స్నేహితుల యొద్దకు వెళ్ళి పరామరిక పొందినట్లుగా అతనికి సెలవిచ్చాడు. అతడు అక్కడ నుండి బయలుదేరిన తరువాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్రచాటునకు ఓడను నడిపించారు. మరియు కిలికియకును పంపునియకును ఎదురుగా ఉన్న సముద్రము దాటి లుకియా దగ్గర ఉన్నటువంటి మూరా అనేటువంటి ప్రదేశానికి వాళ్ళు చేరారు. అక్కడ ఓడ మారారు. అద్రిముత్తయ్య పట్టణపు ఓడను దిగి అక్కడ నుండి ఇటలీకి వెళ్ళనున్న అలెగ్జాంద్రియా పట్టణపు ఓడను కనుగొని అందులో వీరిని ఎక్కించారు. శతాధిపతి వీరిని ఎక్కించాడు. అనేక దినాలు అది మెల్లగా నడిచి ఎంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మను పోనీయటం లేదు కాబట్టి క్రేతు చాటున సల్మోనే దగ్గర ఓడను నడిపించి కష్టపడి అది కూడా దాటి మంచిరేవులు అనే స్థలానికి చేరారు. ఈ మంచిరేవులు లసయ్యా పట్టణం దగ్గర ఉంది. ఇంచుమించుగా 4100 కిలోమీటర్ల ప్రయాణం మనకు కైసరయ్య నుండి రోమా పట్టణానికి ఇటలీకి కనిపిస్తోంది. కనుక ఈ యొక్క 4000 కిలోమీటర్ల ప్రయాణం కైసరయ్య నుండి ఇటలీకి 4050 కిలోమీటర్లు ఉన్న కారణం చేత అనేక దినాలు ఈ యొక్క ప్రయాణం కొనసాగుతూ వచ్చింది. మేము చాలా కాలమైన తర్వాత ఉపవాస దినం కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయటం అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులు ఓడ మాత్రమే కాక మన ప్రాణాలకు కూడా హాని బహునష్టం కలుగుతుంది అని నాకు తోస్తోంది అని హెచ్చరిక చేశాడు. శతాధిపతి ఆ మాట నమ్మలేదు. నావికుడు ఓడల యజమానుడు చెప్పిన మాటనే నమ్మాడు. శీతాకాలం గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫీనిక్స్నకు చేరి అక్కడ శీతాకాలం గడపాలని ఎక్కువ మంది ఆలోచన చెప్పారు. వాడలో 276 మంది మనుషులు ఉన్నారు. కనుక మెజారిటీ ఆఫ్ పీపుల్ చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు నైరుతి వాయువ్య దిక్కుల తొట్న క్రేతు అనే రేవునకు వారు వెళ్ళటం ప్రారంభించారు. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుతూ ఉండగా వారు తమ ఆలోచన సమకూడిందని తలంచి లంగరు ఎత్తి క్రేతు ధరిని ఓడను నడిపించారు. కొంచెము సేపు అయిన తరువాత క్రేతు మీద పెనుగాలి ప్రారంభించింది. దానివలన ఎదురు నడపలేకపోవటం వలన గాలికి కొట్టుకునేటట్లుగా ఓడను విడిచారు. తర్వాత కౌదా అనబడిన ఒక ద్వీపము చాటున దాన్ని నడిపించి పడవను భద్రం చేయటం వారు బహు కష్టపడ్డారు. దానిని పైకెత్తి
కట్టిన తాళ్ళు తీసేసి ఓడ చుట్టూ బిగించి కట్టారు. మరియు సూర్తిసను ఇసుక తిప్ప మీద పడునేమో అని భయపడి ఓడ తెరచాపలు దించివేసి ఓడను కొట్టుకుపోనిచ్చారు. మిక్కిలి పెద్దగాలి కొట్టుతూ ఉన్నందున మరునాడు సరుకులు పారవేశారు. 3వ దినాన చేతులారా ఓడ సామాగ్రిని పారేశారు. కొన్ని దినాలైన తర్వాత సూర్యుడు నక్షత్రాలు కనపడక పెద్ద గాలి వారి మీద కొట్టినందున ప్రాణాలతో తప్పించుకుంటాము అనేటువంటి ఆశ లేకపోగా వారు బహుకాలం భోజనం లేక ఉన్నందున పౌలు గారు వారి మధ్యన లేచి నిలిచి అన్నాడు, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరక ఉండవలసినది. అప్పుడు ఈ హాని నష్టం కలుగకపోవును. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకోండి అని మిమ్మల్ని వేడుకుంటున్నా. ఓడకు కానీ మీలో ఎవని ప్రాణానికి కానీ హాని కలగదు. నేను ఎవని వాడనని ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యుద్ధ నిలిచి, పౌలా, భయపడకు, నీవు కైసరు ఎదుట నిలవవలసింది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించాడని నాతో చెప్పాడు. కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకోండి. నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుడిని నమ్ముతున్నా. అయినా మనం కొట్టుకుని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడాల్సి ఉంది అని చెప్పాడు. చూడండి, దేవుని యొక్క దూత పౌలు గారికి ఇచ్చినటువంటి ఆ యొక్క దర్శనాన్ని బట్టి పౌలు వారిని ధైర్యపరిచాడు. 14వ రాత్రి వచ్చింది. అప్పుడు అద్రియా సముద్రములో ఓడ అటు ఇటు కొట్టుకొని పోతోంది. రాత్రివేళ ఓడ వారు ఏదో ఒక దేశం దగ్గర పడుతోందని చెప్పి ఊహించారు. బుడద వేశారు. 20 అడుగుల లోతని తెలుసుకున్నారు. మరి కాసేపటికి కొంత దూరం వెళ్ళాక మరలా వేశారు. 15 బారల లోతని తెలుసుకున్నారు. రాతి తిప్పల గల చోట్ల పడతామేమో అని చెప్పి ఒక ప్రక్కన భయం వారిని వేధిస్తూనే ఉంది. అయితే తెల్లవారే వరకు కూడా మనం ఎదురు చూడాలని 4 రంగర్లు వేసి ఎదురు చూడటం ప్రారంభించారు. ఓడవారు ఓడ విడిచిపెట్టి పారిపోవటానికి ఒక పడవను దించుకునే యత్నం చేశారు. అప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు శతాధిపతితో సైనికులతో, వీరు ఓడలో ఉండకపోతే మీరు తప్పించుకోలేరని చెప్పబట్టి వారు దింపినటువంటి పడవకున్న త్రాళ్లను కోసివేసి ఓడలోనే ఓడ నావికులు ఉండేటట్లుగా శ్రద్ధ తీసుకున్నారు. తెల్లవారినప్పుడు 14 దినాల నుండి మీరేమీ పుచ్చుకొనకు ఉపవాసం ఉన్నారు కనుక ఆహారం పుచ్చుకోండి అని మిమ్మల్ని వేడుకొంచున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి తల వెంట్రుక అయినా నశింపదని చెప్పుచూ ఆహారం పుచ్చుకోండి అందరినీ పౌలు బ్రతిమాలాడు. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పుచ్చుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు అందరి ఎదురు చెల్లించి విరిచి దాన్ని తినటం ప్రారంభించాడు. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకుని ఆహారం పుచ్చుకున్నారు. ఓడలో ఉన్న వారందరూ ఆహారము తృప్తిగా పుచ్చుకున్న తర్వాత ఆ ఓడలో ఉన్నటువంటి గోధుమలను సముద్రంలో పారేశారు. ఓడను ఖాళీ చేశారు. ఓడను తేలిక చేశారు. ఉదయమైనప్పుడు వారు ఆ దేశం ఏదో గుర్తుపట్టలేదు కానీ దరిగల ఒక సముద్రపాయను చూచి సాధ్యమైన అందులోనికి ఓడను త్రొయ్యాలని ఆలోచన చేశారు. లంగరులు త్రాళ్ళు కోసివేసి సముద్రంలో విడిచిపెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందటి తెరచాప గాలికెత్తి సరిగా దరికి నడిపించారు. కానీ 2 ప్రవాహాలు కలిసినటువంటి చోట, అంటే 2 సముద్రాలు కలిసిన చోట అవిని కూరుకొని పోయి కదలకుండా ఉంది. అమరము ఆ దెబ్బకు బ్రద్దలైపోతోంది. ఖైదీలలో ఎవడునూ ఈదుకొని పారిపోకుండానట్లు వారిని చంపివేయాలని సైనికులు తలంచుకోగా యూలి అనేటువంటి శతాధిపతి పౌలు గారిని రక్షించాలనే ఉద్దేశంతో ఈది పారిపోవాలి అనేటువంటి ఆలోచనకు ఒప్పుదల ఇచ్చేశారు. కడమవారిలో కొందరు పలకల మీద ఓడ చెక్కల మీద పోవాలని ఆజ్ఞాపించాడు. అలాగూ అందరూ తప్పించుకుని దరికి చేరారు. అది మెలితే గ్రామము అని వారు తెలుసుకున్నారు. అది అనాగరికుల నివాసం ఉంటున్న మెలితే గ్రామం. ఆ మెలితే గ్రామంలో పౌలు గారి ద్వారా దేవుడు అద్భుతాలు చేశారు. ఆ మెలితే గ్రామస్తులు పౌలు గారిని ఆ బృందమంతటిని కూడా 3 మాసాల పాటు పోషించారు. ఈ వృత్తాంతం 28 చివరి అధ్యాయం అపోస్తల కార్యం గ్రంథంలో మనకు కనబడుతుంది.
27వ అధ్యాయంలో వారు కైసరయ నుండి ఇటలీకి ప్రయాణం ప్రారంభించారు. వారు మెరితే వరకు రావటానికి బహు కష్టపడ్డారు. ఇది మనకు 27వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తుంది. 27వ అధ్యాయం మనం ముగించుకుందాం.